Hello viewers, welcome back to our channel Tradables. So Tradables main కాన్సెప్ట్ ఏంటంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి డేటా చాలా ఈజీగా ఇవ్వాలి అనేది మా థీమ్ అనమాట. సో మా అప్లికేషన్ చాలా డేటా పాయింట్స్ ఇస్తుంది, కంబైనింగ్ ఆల్ ఎనాలిసిస్. సో ఆ డేటా పాయింట్స్ యూస్ చేసి మార్కెట్ మూవ్మెంట్స్ అనేది మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో మనం మొన్న చూసిన వీడియోస్లో నిఫ్టీ 50 అనేది చాలా పాజిటివ్గా ఉంది. లైక్ పర్ డే అరౌండ్ 150 to 200 పాయింట్స్తోనే క్లోజ్ అయింది. సో 2 days అంత హెవీగా క్లోజ్ అయినప్పటికీ ఈరోజు కొంచెం స్టేబుల్గానే క్లోజ్ అయింది. బట్ స్టిల్ జస్ట్ 10 పాయింట్స్తోనే అప్రిసియేషన్ అయినా నిన్నటికి ఈరోజుకి స్టిల్ ఇట్ డింట్ లూజ్ బుల్లిష్ మొమెంటమ్. సో స్టిల్ మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ నోట్తోనే ఉంది. బట్ ఈరోజు ఎందుకు అంత గ్రోత్ లేదు, బట్ స్టేబుల్గా 10 పాయింట్స్తోనే ఆగిపోయింది అనడానికి దెర్ కుడ్ బి సర్టెన్ రీజన్స్. ఏమై ఉండొచ్చు అంటే ఈరోజు యాక్చువల్లీ మన ఆర్బీఐ మీటింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో పీపుల్ ఆర్ మోర్ యాంటిసిపేటింగ్ ఆన్ దాట్, లైక్ ఏం న్యూస్ వస్తుందో అని చెప్పి కొంచెం నర్వస్ అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో మన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారి ఓత్ ప్రమాణ స్వీకారం అన్న న్యూస్తో కూడా ఒక్కసారి ఇన్ఫ్రా అండ్ రియాలిటీ సెక్టర్స్ అనేవి చాలా మంచిగా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో లెట్స్ సీ ఒకసారి క్లోజ్గా నిఫ్టీ 50 ఈరోజు ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఒకసారి అయితే చూద్దాము. సో నిఫ్టీ 50 క్లోజ్డ్ ఎట్ 24,467. సో అదే మనం ఒకసారి చార్ట్లో చూస్తే మన ఫస్ట్ 30 minutes ఆఫ్ ద డే 24,538 కంటే పైకే వెళ్ళింది. బట్ స్టిల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడం వల్ల ఒకసారి రెసిస్టెన్స్ టచ్ అయితే అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది కదా. సో దెన్ యాక్చువల్లీ ఇంకా పైకి వెళ్ళకుండా డౌన్ఫాల్ అయింది. సో ఈ డౌన్ఫాల్ ఎందుకు అంటే మేబీ బికాస్ ఆఫ్ ద ఆర్బీఐ మీటింగ్స్ అయినాయి అనే న్యూస్ రావడం వల్ల ఉండొచ్చు. అండ్ అగైన్ ఇట్ పిక్డ్ అప్ ద మొమెంటమ్ విత్ ద మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం అనే న్యూస్తో మళ్ళీ పికప్ అయి ఉండొచ్చు, బికాస్ పీపుల్ ఆర్ మోర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ ఇన్ఫ్రా అండ్ రియాలిటీ. సో నెట్ ఈరోజు చూస్తే మార్కెట్ కన్సాలిడేషన్లోనే ఉంది, పడిపోలేదు, పెరగలేదు, స్టేబుల్గా అయితే 10 points అప్తో క్లోజ్ అయింది. సో ఒకేసారి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం ముందే ఎట్లా ప్రెడిక్ట్ చేయగలం అనేది మన ట్రేడబుల్స్ అప్లికేషన్లో ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎట్లా వర్కౌట్ అయింది అనేది ఒకసారి చూద్దాం. సో ట్రేడబుల్స్ అప్లికేషన్లో ట్రేడర్ వ్యూ, ఇందులో ఈ లైక్ డిఫరెంట్ అనాలిసిస్తో డేటా వస్తుంది అనేది అయితే మనం చూసాం కదా. సో మేజర్గా ఫిబొనాకీ, దిస్ గివ్స్ రియాలిటీ. సో మనం ఏం మాట్లాడుకున్నామంటే నిన్న 24,457 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో అరౌండ్ దాట్ వ్యూ మనం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేపు టుడే 24,468 ఈ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. అండ్ అలానే సపోర్ట్ లెవెల్స్ కూడా మనం డౌన్ నంబర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సపోర్ట్. సో ఈరోజు చూస్తే ఎగ్జాక్ట్గా మార్కెట్ టుక్ సపోర్టెడ్ 24,366. సో విచ్ ఈజ్ వాట్ మనం కూడా ఇక్కడ అదే చెప్పుకుంటున్నాము. 24,468 అనే నంబర్కి పైకి వెళ్తే 24,538 దట్ విల్ బి రెసిస్టెన్స్. కింద ఒకవేళ మార్కెట్ ఫాల్ ఏమైనా అయితే 24,354 విల్ బి అ సపోర్ట్. సో ఈ 2 లైన్స్ మధ్యలోనే ఈరోజు మార్కెట్ కన్సాలిడేట్ అయ్యింది తప్ప ఇట్ డింట్ బ్రేక్, పైకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు. సో ఇదే డేటా విల్ టేక్ కన్ఫర్మేషన్. ఇఫ్ యూ సీ ఫ్రమ్ దిస్ అనాలిసిస్ ఆల్సో ఆల్ పివట్ పాయింట్స్ అనాలిసిస్ 24,366 ఎగ్జాక్ట్లీ సపోర్ట్ లెవెల్ చూపించింది. అండ్ ఆల్సో ఓఐ చేంజ్ డేటా తీసుకుంటే నిఫ్టీ 50 వీక్లీ 24,450 సపోర్ట్. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ మూమెంట్స్ ఆర్ లైక్ విదిన్ ఆర్ అనాలిసిస్ డేటా పాయింట్స్. సో ఒకసారి మన నిఫ్టీ 50కి ఏ కౌంటర్స్ కాంట్రిబ్యూట్ చేసినాయో ఒకసారి గ్లాన్స్ తీసుకుందాం. సో బిఫోర్ దాట్ ఒకసారి అన్ని సెక్టర్స్ చూస్తే హై అండ్ నిఫ్టీ 50 ఈజ్ బులిష్ ట్రెండ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్సో ఆన్ బులిష్ ట్రెండ్. ఐటీ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అన్నీ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయి, బులిష్ ప్లస్. అండ్ దెన్ రిలయన్స్ ఒకటి మనకి ఈరోజు కొంచెం డౌన్ఫాల్ చూసాము. రిలయన్స్ మనం నిన్నేం మాట్లాడుకున్నామంటే రిలయన్స్ వాజ్ స్ట్రాంగ్. కొన్ని డేస్ లాస్ట్ వీక్ రిలయన్స్ స్ట్రగుల్ అయ్యి నిన్ననే బౌన్స్ బ్యాక్ అయ్యిందని మాట్లాడుకున్నప్పటికీ ఈరోజు దెర్ ఈజ్ సమ్ డౌన్ఫాల్ ఇన్ రిలయన్స్. సో రిలయన్స్ ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటామంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ వెయిట్, ఐ థింక్ సెకండ్ బిగ్గెస్ట్ వెయిట్ ఇన్ ద నిఫ్టీ 50. సో దీని ఇంపాక్ట్ మనకి నిఫ్టీ 50లో డెఫినెట్గా ఉంటుంది. సో రిలయన్స్ కొంచెం ఫాల్ ఉన్నప్పటికీ
అదర్ సెక్టర్ బికాజ్ రిలయన్స్ ఫాల్ బై 1%. సో 1% రిలయన్స్లో ఫాల్ ఉన్నప్పటికీ వేరే సెక్టర్స్ అన్ని స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయడం వల్ల అదర్ కౌంటర్స్ హ్యావ్ పుల్డ్ ఇట్. సో మెయింటైనింగ్ నిఫ్టీ 50ని అక్కడే స్టెబుల్గా అయితే ఉండగలిగింది. సో నౌ లెట్స్ సీ ఇన్ డీటెయిల్ what all the counters have contributed positively to Nifty. సో మన నిఫ్టీ 50లో ఈరోజు పాజిటివ్గా పర్ఫామ్ చేసిన స్టాక్స్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, ఎన్టీపీసీ, బజాజ్ ఫినాన్స్. సో మోర్ ఆర్ లెస్ బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్స్ అండ్ ఐటీ ఆర్ సపోర్టింగ్. సో నెగటివ్ కాంట్రిబ్యూటర్స్ వచ్చేసి రిలయన్స్ బీయింగ్ ద టాప్ అండ్ ఇంకా ఐటీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో. సో ఈరోజు ఆటో సెక్టర్, ఫార్మా సెక్టర్ అండ్ ఐటీసీ ఈజ్ ఆల్సో లెసర్ బికాస్ మనకి నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా. సో జిఎస్టీ అనౌన్స్మెంట్ ఆన్ సిన్ గుడ్స్. సో సిగరెట్స్ మీద 28% నుంచి 35%కి జిఎస్టీ అనేది పెరిగింది. సో ఐటీసీ మేజర్గా టొబాకో బిజినెస్ కాబట్టి దాట్ ఇంపాక్ట్ ఆల్సో వీఆర్ సీయింగ్ ఇన్ నెగటివ్ సైడ్. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సెంటిమెంట్ లైక్ 11 out of 12 ఆర్ పాజిటివ్ సెంటిమెంట్. ఓన్లీ 1 బ్యాంక్ యాక్సిస్ ఈజ్ ఆన్ స్లైట్లీ నెగటివ్. ఐటీ చూస్తే 6 out of 10 counters are positive. TCS, Wipro, Techem being the top. Infosys మేజర్గా ఇటు నెగటివ్ సైడ్ ఉంది ఈరోజు. ఫినాన్స్ నిఫ్టీ 16 counters out of 19 మేజర్ బ్యాంక్స్ హ్యావ్ పుల్డ్ బికాజ్ ఈరోజు బ్యాంక్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో మిడ్ క్యాప్ 18 counters out of 25 are doing good. ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి, ఐడిఆర్ టాప్. నిఫ్టీ నెక్స్ట్ 50లో పాజిటివ్ సెంటిమెంట్ వచ్చి 29 out of 50. సో మెజారిటీ ఈజ్ పాజిటివ్. సో స్లైట్లీ సమ్ ఆటో సెక్టర్ వీ కెన్ సీ ఈజ్ ఆన్ నెగటివ్ సైడ్. సో సేమ్ వే నౌ లెట్స్ సీ బ్యాంక్ నిఫ్టీ ఇన్ డీటెయిల్. సో బ్యాంక్ నిఫ్టీ ఇఫ్ యూ సీ స్టార్ట్ అవ్వడమే పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయినా లైక్ ఇట్ కంటిన్యూస్ ర్యాలీ అనేది జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకు అయి ఉండొచ్చు అంటే వి డిస్కస్డ్ ఎస్టర్డే కదా, ఆర్బీఐ మీటింగ్ ఆన్ 6th schedule. అందులో మన జీడిపి ఆల్రెడీ 5.6% ఉంది కాబట్టి దాన్ని అడ్రస్ చేయడానికి ఆర్బీఐ ఏమైనా బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేది ఏమైనా ఫెసిలిటీ ఇస్తుందేమో అన్న ఎక్స్పెక్టేషన్తో అన్ని బ్యాంక్స్ పాజిటివ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వీక్ అనేది ఎట్లా మారుతుందో. సో ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే మన డేటా పాయింట్ చూసుకుంటే ట్రేడర్ వ్యూ బ్యాంక్ నిఫ్టీ. సో నిన్న బ్యాంక్ క్లోజర్ వచ్చేసి 52,695. సో సమ్వేర్ అరౌండ్ 100% to 78%. సో ఈ రేంజెస్ బిట్వీన్ ఉంది. సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 52,760. ఎస్టర్డే క్లోజ్ వాజ్ 52,695. ఆల్దో ఇట్స్ క్లోజర్. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈరోజు ఇఫ్ ఇట్ క్రాసెస్ 52,760 పైన ఏమైనా క్లోజ్ అయితే వీ ఎక్స్పెక్ట్ మార్కెట్ టు గో అప్. సో సేమ్ వే ఒకసారి 52,760కి పైన 52,996 కూడా బ్రేక్ అయితే వీ ఎక్స్పెక్ట్ ఇట్ టు గో ఫర్దర్ అప్ టు 53,142. సో అట్లా మన రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ చేసే కొద్దీ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ద మార్కెట్ విల్ బి బుల్లిష్. సో సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. ఒక్కసారి కాదు 3 times రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ వాజ్ ఆన్ హై. సో కంప్లీట్లీ బుల్లిష్. సో ఇఫ్ యూ సీ ఇన్ ద ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మన ఫస్ట్ లెవెల్ వచ్చేసి 52,760. సో ఫస్ట్ క్యాండిల్లోనే వీ సీ ఓపెన్ అవ్వడమే ఫస్ట్ రెసిస్టెన్స్ క్రాస్ చేసుకుంటూ ఓపెన్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ క్లోజ్డ్ ఆన్ టాప్ ఆఫ్ 52,760. సో దెన్ 52,996 మన సెకండ్ రెసిస్టెన్స్. సో ఆ 52,996 అనేది కూడా సెకండ్ క్యాండిల్తోనే బ్రేక్ అయిపోయింది. దాట్ మీన్స్ ఇన్ ద ఫస్ట్ 1 hour ఇట్ సెల్ఫ్ వీ బ్రోక్ 2 రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ నెక్స్ట్ 53,142 at 138% అనాలిసిస్లో ఎక్స్టెన్షన్ సైడ్ ఉంది కాబట్టి 53,142 అనేది మనకి సమ్వేర్ అరౌండ్ 5th క్యాండిల్లో బ్రేక్ అయింది. సో ఇక్కడ థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి సమ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగినా అగైన్ ఇట్ వెంట్ అప్. సో బ్యాంక్స్ ఆర్ కంప్లీట్లీ ఆన్ ర్యాలీ. సో ఇట్స్ వెరీ గుడ్ సైన్. సో దిస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ మెయింటైన్డ్ అవర్ నిఫ్టీ 50 టు బీయింగ్ సచ్ ఎ స్టెబుల్. సో బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ అంతా కూడా బుల్లిష్గానే ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్తో మన టార్గెట్ వచ్చేసి 53,700 వరకు కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ వీక్కి. అండ్ నెక్స్ట్ లెట్స్ సీ
సో ఇప్పుడైతే ఒకసారి ట్రెండ్ లైన్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 ట్రెండ్ లైన్ వచ్చేసి, సో నిఫ్టీ 50 షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ కంటే అబవే ఉంది. సో ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. 1 వీక్ వ్యూ కూడా అబవ్ ద ట్రెండ్ లైనే ఉంది. సో ఇది కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ చూసినా కూడా ఇట్స్ ట్రెండ్ లైన్ కంటే అబవే ఉంది. సో నిఫ్టీ 50 ఇట్స్ డూయింగ్ గుడ్. మనం నిన్న మాట్లాడుకుంటే మిడ్ టర్మ్ ఒకటి కొంచెం స్ట్రగుల్ అయినట్టు అనిపించింది. బట్ ఈరోజు అయితే ఆల్ ద 3 ట్రెండ్స్ ఫర్ నిఫ్టీ 50 ఆర్ డూయింగ్ గుడ్. సో నా నిఫ్టీ బ్యాంక్ ట్రెండ్స్ ఎట్లున్నాయో చూద్దాం ఒకసారి. సో షార్ట్ టర్మ్ ఫర్ నిఫ్టీ బ్యాంక్ ఈస్ really nice because we have witnessed for the past 2 days bank nifty is on rally. Mid term chuste kuda it is above the trend line, so it is also good. So month nifty bank is also above the trend line. So trends aithe maintain chestu vastunnai. So next let's see IT short term trend is also above the trend line. So mid term is also above the trend line, long term is also above the trend line. So ee roju నిఫ్టీ 50 చూడటానికి జస్ట్ 10 పాయింట్స్తోనే క్లోజ్ అయినా ఆల్ ద 3 సెక్టార్ మేజర్ సెక్టార్ ఐటీ బ్యాంక్ అండ్ నిఫ్టీ 50 అయితే ట్రెండ్ లైన్స్ పర్స్పెక్టివ్లో అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఒకసారి మనం హీట్ మ్యాప్స్ డేటా చూద్దాం. సో హీట్ మ్యాప్స్లో నిఫ్టీ 50లో ఏ కౌంటర్స్ ఎలా పర్ఫామ్ చేసినాయో చూడొచ్చు. సో ఆ డేటా మనం వీక్, డైలీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, సో ఈ టైం ఫ్రేమ్స్లో ఈ డేటా చూసుకుని వీ కెన్ టేక్ డెసిషన్స్. ఎట్లా ఏ స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ స్టాక్లో ట్రేడ్ చేయొచ్చు అనేది ఈ డేటా బేసిస్గా తీసుకుని వీ కెన్ అండర్స్టాండ్. సో ఇక్కడ సార్టింగ్ ఆర్డర్ ఉందండి. నిఫ్టీ 50లో ఈరోజు బాగా పర్ఫామ్ చేసింది హెచ్డిఎఫ్సి లైఫ్ 2.56% అప్రిసియేషన్తో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, అపోలో హాస్పిటల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ 1% కంటే ఎక్కువే అప్రిసియేషన్లో ఉన్నాయి. సో టాప్ లూజర్స్ చూస్తే భారతీ ఎయిర్టెల్, సిప్లా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్. సో ఈరోజు ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ ఈ సెక్టార్స్ అయితే మనకి కొంచెం నెగిటివ్గానే కనిపించినాయి. సో ఒకసారి ఇయర్లీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూద్దాం. నిఫ్టీ 50లో ఏ స్టాక్స్ ఇయర్లీ బాగా చేసినాయి అంటే ట్రెంట్ 123%, ఎంఎన్ఎం 75%, సో బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ 69%. So top losers from year perspective, IndusInd Bank, Asian Paint, Nestle India, so all these are on negative contributors. So same way okkari bank nifty chuddam, which all the banks has performed the top. So Federal Bank, Bank of Baroda 2% kante ekkuve perform chesindi appreciation, and rest of the banks also PNB, HDFC, Bandhan, IDFC, First Bank 1%, 1.5% kante ekkuve improvement chupichini. సో టాప్ లూజర్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ విత్ మైన్యూట్ ఇన్సిగ్నిఫికెంట్ లో. సో ఇయర్ వైజ్ చూస్తే ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ, పిఎన్బి. సో ఈ ట్రెండ్స్ చూసి మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ సీ నెగటివ్ పర్ఫార్మెన్స్ ఫర్ ద ఇయర్, IndusInd Bank, బంధన్ బ్యాంక్ ఇవన్నీ 20% కంటే అబవ్ ద నెగటివ్ పర్సంటేజ్లో ఉన్నాయి. సో చూడటానికి నెగటివ్గా కనిపించినా సరే మేబీ ఈ డేటా బేస్ చేసుకుని విచ్ ఎవర్ ద స్టాక్స్ మనకి చీప్గా దొరుకుతున్నాయని ఆ స్టాక్ మీద మీకు కనుక అవగాహన ఉండి ఎప్పుడు మీరు ఆ స్టాక్స్ని ఫాలో అవుతూ ఉంటే డైలీ ఫండమెంటల్గా, టెక్నికల్గా అన్ని అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మేబీ వీ కెన్ కన్సిడర్ దీస్ యాజ్ చీపర్ స్టాక్స్ అండ్ స్టార్ట్ ఇన్వెస్ట్. నెక్స్ట్ ఐటీ నిఫ్టీ. So TCS, LTIM, Wipro, TechM, Coforge, all these are the top contributors for today. And top losers are like Persistence, LTTS, like with 0.5% low. Yearly top contributors from IT I choose there. Coforge, TechM, HCL Tech, ఇవన్నీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. అండ్ టాప్ లూజర్స్ Persistence, LTIM for the year. So ETFs చూద్దాము. ETFs is the best. ఈరోజు చూస్తే బ్యాంక్స్, ఐటీబీస్, నిఫ్టీ బీస్ ఆర్ ఫైన్. ఫార్మా, గోల్డ్ అండ్ ఆటో ఈజ్ ఇన్ నెగిటివ్. సో మనం వీడియో ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటున్నాం కదండి. ఆటో సెక్టర్, ఫార్మా సెక్టర్ ఈరోజు అయితే కొంచెం స్ట్రగుల్ అయినాయి. సో వెరీ నెగ్లిజిబుల్, అంత డిఫరెన్స్ అయితే కాదు. సో నెట్ యావరేజ్ వచ్చేసి 0.14% దగ్గర ఉంది ఫర్ ద డే షార్ట్ టర్మ్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే
ఈటీఎఫ్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్, ఎందుకంటే ఎప్పుడు యూ కెన్ మెయింటైన్ 20% మినిమం యావరేజ్ నెట్. సో ఫార్మా సెక్టర్ 33.9% ఉంది, ఆటో బీస్ 27.68% ఉంది, బట్ నన్ ఆఫ్ దాట్ ఈస్ నెగటివ్. అండ్ యూ సీ బ్యాంక్ బీస్ ఈజ్ ఆల్సో ఇంప్రూవింగ్ డే బై డే బికాస్ we've seen 8% in our previous videos also, but now it went up to 10.87. So net ETFs are good. So same way any indices kuda we can see the same view here just by clicking indices. So which indices performed good today? Finance, bank are top, and considering same way for the year, which indices performed top? So ideally people think Nifty 50, Nifty 50, Nifty 50. But see here, Nifty next 50 is top year wise చూసుకుంటే Nifty 50 just 12.5% ఇచ్చింది రిటర్న్స్, బట్ నిఫ్టీ నెక్స్ట్ 50 35% ఇచ్చింది. సో మనకి బేసిక్గా ఈ అండర్స్టాండింగ్ ఉండదు. సో క్యాజువల్గా అందరు Nifty 50 అంటారు, సో అదే ఫ్లోలో ఉంటాం. బట్ లుక్ ఎట్ దిస్ ఎనాలిసిస్, సో మన అండర్స్టాండింగ్ అర్థమవుతుంది. సో మిడ్ క్యాప్ ఈజ్ ఆల్సో గివింగ్ గుడ్ గ్రోత్ అరౌండ్ 24%. సో నెట్ దిస్ ఈజ్ ఆల్ ద ఓవర్ వ్యూ. సో మనం నిఫ్టీకి ఈ వీక్కి టార్గెట్స్ ఏం తీసుకోవచ్చు, మంత్కి టార్గెట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో కన్సిడరింగ్ దిస్ ఓఐ డేటా, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ నిఫ్టీ 50 ఈ మంత్కి అయితే 24,800 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మంత్కి వచ్చేసి 25,000 వరకు కూడా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డిసెంబర్ సిరీస్ అనేది కొంచెం పాజిటివ్గానే వెళ్తుంది, ఇయర్ ఎండ్ కూడా, కాబట్టి లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో దాట్స్ ఆల్ అండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, అండ్ బిఫోర్ వైండింగ్ అప్ వన్ మోర్ థింగ్, ఈ అనాలిసిస్, ఈ వెబ్సైట్, ఈ టూల్ అంతా మనకి ఈజీలీ యాక్సెసిబుల్ ఆన్లైన్ విత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్. లైక్ జస్ట్ లాగిన్ అయ్యి ఈ డేటా అంతా మీరు కూడా ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. సో మీరు ఎవరైనా మార్కెట్ అనాలిసిస్ ఇంట్రెస్ట్ ఉండి మార్కెట్ మూమెంట్స్ చూస్తూ మార్కెట్ అనలైజ్ చేయాలి అనుకుంటే, యూ కెన్ ఫాలో దిస్ వెబ్సైట్ tradables.com, TRADABULLS.com. జస్ట్ సైన్ అప్ అవ్వండి. సో నెక్స్ట్ టైం నుంచి యూ విల్ గెట్ ఆల్ దిస్ డేటా ఫర్ ఫ్రీ. సో మీ వ్యూస్, మీ థాట్స్, ఇంకా మీ క్వైరీస్ ఏమున్నా కూడా మా వీడియోస్కి కింద కమెంట్స్లో పోస్ట్ చేయండి, సో దాట్ వీ విల్ అడ్రస్ ఆల్ ఆఫ్ దోస్. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్, ఈరోజు నుంచి మేము లైవ్ కూడా స్టార్ట్ చేసాము. సో డ్యూరింగ్ ద మార్కెట్ ఇట్ సెల్ఫ్, వాట్ ఈజ్ ఆర్ వ్యూ ఆన్ ద మార్కెట్ అనేది కూడా మీకు జస్ట్ హ్యాండ్స్ అవే. యూట్యూబ్లో మాకు మార్కెట్ మ్యాథ్స్ అనేది ఇంకో ఛానల్ కూడా ఉంది. సో మార్కెట్ మ్యాథ్స్, ట్రేడబుల్స్, ఈ రెండు ఛానల్స్లో మీరు లైవ్ అనేది చూడొచ్చు. సో మమ్మల్ని అప్ టు డేట్ ఫాలో అవ్వచ్చు డ్యూరింగ్ మార్కెట్ అవర్స్. ఇది మనకి పోస్ట్ మార్కెట్ అప్డేట్ అనేది వీడియో వస్తుంది కాబట్టి డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ ఆల్సో మమ్మల్ని ఫాలో చేయండి. సో దాట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ వ్యూస్ మా కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.